లాస్ ఏంజల్స్ మంటలు కాస్త తగ్గుముఖం పట్టినాయి. పూర్తిగా ఇంకా ఆరలేదు, ఆర్పే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఆస్కార్ అవార్డులకి ఈ అగ్ని ప్రమాదపు యొక్క దెబ్బ తగిలింది. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా పడ్డాయి. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు బీభత్సం ఇంకా కొనసాగుతున్నది. గాలుల తీవ్రత కాస్త తగ్గిన మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆపేయడంతో సుమారు 90,000 ఇళ్లలో అంధకారం నెలకొంది. ఇప్పటివరకు కార్చిచ్చు కారణంగా 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ సినీ రంగంలో ప్రతిష్టాత్మక భావించే ఆస్కార్ అవార్డులపైన కార్చిచ్చు ప్రభావం పడింది. ఏటా లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. అయితే హాలీవుడ్ ప్రాంతాల్లో కార్చిచ్చు ప్రభావం అధికంగా ఉండటం వల్ల పలువురు సినీ ప్రముఖుల ఇళ్లు దగ్ధమయ్యాయి. నివాసాలు కోల్పోయిన వారిలో ఆస్కార్ అకాడమీ గవర్నర్ల బోర్డులో 4 సభ్యులు కూడా ఉండడం గమనార్హం. దీంతోపాటు పలువురు నటులు, సాంకేతిక నిపుణులు కూడా తమ ఇళ్లను కోల్పోయారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల ఓటింగ్ ప్రక్రియలో జాప్యం నెలకొంది. దీంతో ఈ నెల 15 ప్రకటించాల్సిన నామినేషన్లకు తొలుత 19కి వాయిదా వేశారు. ఇప్పుడు మళ్ళీ 23కి వాయిదా వేసినట్టు అకాడమీ పేర్కొంది. ఆస్కార్తో పాటు మరికొన్ని ఇతర అవార్డుల వేడుకల మీద కూడా అనిశ్చితి నెలకొంది.